ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మీ సన్నిధిలోనికి బైబిల్ స్టడీలో నేర్చుకున్నట్టుకు మీరు మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చినందుకే మీకే స్తోత్రములు నాయన. మీ యొక్క మనస్సును మేము గ్రహించినట్లు మాకు సహాయం చేయమని ప్రాధేయపడచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి, ఆమెన్. వాక్య ధ్యానముగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14 నుండి చివరి వరకు మరియు 7వ అధ్యాయంలోని మొదటి వచనం. ఇది నేటి వాక్య ధ్యానం మనకు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలితో ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును. మీరు నా కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రములుగా చేసుకుందాం. చదవబడిన ఈ భాగం ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనతో మాట్లాడుతుంది. ఏమిటా విషయము అనంటే 18వ వచనంలో, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ప్రత్యేకముగా ఉండుడి. దేని నుండో దేవుడు మనలను మీరు వేరు చేయబడి ఉండండి అని మాట్లాడుతున్నాడు. మీరు వేరుగా ఉండండి అని మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఏర్పాటులో భాగంగా మనం ప్రత్యేకింపబడి వేరుగా ఉంటే ఆయన మనకు సమీపంగా వస్తాడట. ఒకవేళ ప్రత్యేకింపబడి వేరుగా లేకపోతే ఆయన మనకు దూరం అయిపోతాడు అనే భావం ఆ వచనాల్లో ఉంది. ఎందుకంటే చదువుకుంటూ క్రిందికి వస్తే 18వ వచనంలో, మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి అని చెప్పి అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. అలా ప్రత్యేకంగా ఉండటం వలన నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నా కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఈ విషయం మనం ఎందుకు చాలా